మారుమూల మండలంలో పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శస్త్రచికిత్సలు నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రజలు మండలంలో ఉచిత కంటిపొర వైద్యశాలకు భారీగా తరలి రావడంతో తమ సంకల్పం నెరవేరిందని చెన్నై శంకర్ నేత్రాలయ మేనేజింగ్ డైరెక్టర్ గజేంద్ర కుమార్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 5వ తేదీ నుండి చెన్నై శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటిపొర శస్త్రచికిత్స వైద్య శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో అనేక ప్రాంతాల నుండి భారీగా వృద్ధులు, మహిళలు పాల్గొని వైద్య సేవల్ని పొందారు. ఇందులో భాగంగా ఈ రోజు నుండి కంటిపొర ఆపరేషన్ అవసరం ఉన్న వారికి మొబైల్ వాహనంలో కంటిపొర ఆపరేషన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై శంకర్ నేత్రాలయ మేనేజింగ్ డైరెక్టర్ గజేంద్ర కుమార్ వర్మ పాల్గొన్నారు. జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు రామరెడ్డి, కొమరోలు మండల సత్యసాయి భజన సంఘం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మేనేజింగ్ డైరెక్టర్ గజేంద్ర కుమార్ వర్మ పాల్గొన్నారు. ఆయనతో పాటు నేడు కంటిపొర ఆపరేషన్ నిర్వహించే వైద్యులు డాక్టర్ పల్లవి, డాక్టర్ విజయలక్ష్మి పూజా కార్యక్రమంలో పాల్గొని కంటిపొర ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం శంకర్ నేత్రాలయ వారి మొబైల్ బస్సులో కంటిపొర ఆపరేషన్లు నిర్వహించారు. నేడు 24 మంది పురుషులకు, మహిళలకు ఈ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలు 13వ తేదీ వరకు కంటిపొర ఆపరేషన్ అవసరం ఉన్న వారందరికీ కూడా చేయడం జరుగుతుందని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గజేంద్ర కుమార్ వర్మ తెలిపారు. మరోవైపు ఈ రోజు కూడా కంటి పరీక్షలకు ఓపీ కూడా నిర్వహించగా అనేక ప్రాంతాల నుండి మహిళలు, పురుషులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొబైల్ సర్జికల్ యూనిట్ పర్యవేక్షకులు రంజిత్ కుమార్, సత్యసాయి సేవ సమితి జిల్లా అధ్యక్షులు రామరెడ్డి, కొమరోలు సత్యసాయి భజన మండలి కన్వీనర్ శివనారాయణ, బాలకృష్ణారెడ్డి, వెంకట్రామయ్య, బాలకృష్ణారెడ్డి, రామ్మోహన్ రావు, బాలకృష్ణ, సత్యసాయి సేవకులు పాల్గొన్నారు.